వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ సత్యం మందపాటి గారి రచన అరిచ్చెందర మాత్తర్లు హాస్య కథ వింటారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఎండాకాలంలో చల్లగా ఉన్న ఆ కొండ మీద సదరు గవర్నమెంట్ వారి గెస్ట్ హౌస్లో చతుర్ముఖ పారాయణం జోరుగా సాగుతోంది. మంత్రిగారు ఆదివారం గెస్ట్ హౌస్లో విశ్రాంతి తీసుకుందామని శుక్రవారం సాయంత్రానికల్లా అక్కడికి విచ్చేశారు. ఆ మంత్రిగారి పేరు రాజుగారు. రాజులు రాజరికాలు పోయాక మంత్రులే రాజులయ్యారు కాబట్టి రాజుగారు మంత్రి అయ్యారు. ఆయన అసలు పేరు వైనతేయుడు గారు. పూర్తి చేద్దామనుకున్న సినిమాని కొంచెం ఆలస్యంగానే అయినా అవగొట్టేసి క్రూని ఇళ్లకి పంపించేశాడు మెగా సినిమా దర్శకుడు కబీర్ దాస్. ఇంతకుముందే పరిచయం ఉన్న మంత్రిగారు కూడా అదే గెస్ట్ హౌస్లో దిగడం చూసి ఆయన్ని కలిస్తే ఏమైనా కలిసొస్తుందేమోనని అక్కడే ఉండిపోయాడు కబీర్ దాస్. మంత్రిగారు ఉన్నారు కదా, ఆయన అవసరాలు తీర్చినట్టు ఉంటుంది, కాస్త వెన్నపోయడానికి సావకాశంగానూ ఉంటుందని వారం రోజులు ఎలాగూ పనిచేయడు కనుక కనీసం వారాంతంలో ప్రభుత్వ సేవ చేసుకుందామని వచ్చాడు స్థానిక ప్రభుత్వోద్యోగి చెంచలరావు. పూర్తి పేరు కోడితోక చెంచలరావు. ఆ కొండ ప్రాంతం వాళ్ళకి నోళ్లు తిరక్క చెంచారావు అంటుంటారు. వాళ్ళకి నోళ్లు తిరగవు అంటే చదువుకున్న వాళ్ళకి తిరుగుతాయని కాదు, ఎవ్వరికీ నోళ్లు తిరగవు, అలాగే ఉంటాయి. ఊరికే చదువుకున్న వాళ్ళు సరదాగా అలా అంటుంటారు అంతే. మరి చతుర్ముఖ పారాయణంలో 4వ చెయ్యి కావాలిగా. ఆ చెయ్యి ఓనర్ పేరు సాన్నిధ్యం రామారావు. ఆయన సారా అనే పేరుతో పేరు పొందిన విలేకరి, పత్రికా రచయిత కూడాను. ఇటు మంత్రిగారితో ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్న ఇంటర్వ్యూ చేసినట్టుగాను ఉంటుంది, అటు మెగా దర్శకుడు సినిమా విశేషాలు రాయొచ్చు అని ఆయన కూడా అక్కడికొచ్చాడు. సరే, ఎలాగో వచ్చాను కదా, పేకాటికి 3 చేతులే ఉన్నాయని తను ఒక చెయ్యి వేస్తే సరిపోతుందని 4వ చెయ్యి కలిపాడు. ఇలా చతుర్ముఖ పారాయణం మొదలయ్యింది. సమశీతోష్ణపు గది కనుక చల్లగా హాయిగా ఉంది. ప్రత్యేకంగా తెప్పించిన వేయించిన జీడిపప్పు, మిరపకాయ బజ్జీలు అక్కడ వెండి పళ్ళాల్లో పెట్టారు. వాటి వెనగ్గా వారి ఆరోగ్యం కోసం అక్కడ కొన్ని మందులున్నాయి. మంత్రిగారు వైనతేయుడు అనే పేరు కలవారు కాబట్టి వైను మాత్రమే తాగుతారు. కాకపోతే శనాదివారాలు ఎర్రటిది, మిగతా రోజుల్లో తెల్లటిది. మెగా దర్శకుడు కబీర్ 3వ బీరు సీసా ఓపెన్ చేశాడు. నానా రకాల మందులు కలిపి ఆబగా తాగుతున్నాడు ప్రభుత్వాధికారి కాక్టైల్. అదే కోడితోక చెంచలరావు. నాసిరకమైన విదేశీ ద్రావకాలు ఇష్టం లేని దేశభక్తుడు సా రా మాత్రం తెల్లటి ముంత రసాన్ని ఫారిన్ గ్లాసులో పోసుకుని మందుకన్నా మిన్నగా తాగుతున్నాడు. అసలు ఈ వీరప్పన్ సంగతి ఏమిటి సార్, మా సినిమా వాళ్ళని ఎత్తుకుపోయి బెదిరిస్తున్నాడు అడిగాడు కబీర్ కింద ఉన్న ఆఠీన్ రాణిని తీసుకుని కళావర్ 2ని పారేస్తూ. ఏడిశాడు, గవర్నమెంట్ అంటే మాటలు కాదు, వాడిని నడ్డి మీద తన్ని బొక్కలో దోసేస్తారు అన్నాడు కాక్టైల్ గుప్పెడు జీడిపప్పుని ఒకేసారి నోట్లోకి తోసేస్తూ. ఆయనేముంటే మంగళాడెందుకని, గవర్నమెంట్గా సత్తా ఉంటే ఎప్పుడో చేసి ఉండేవాళ్ళుగా, ఇన్ని దశాబ్దాల పాటు ఏమీ చేయలేకపోయారు కదా, ఆ తరం వాళ్ళ తరం కాలేదు కాబట్టే ఈ తరం పత్రికల వాళ్ళు ఈ గురుతర బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది అన్నాడు సారా పేక ముక్క వేస్తూ. ఆ ముక్క తీసుకుని తన ముక్కల మధ్య ఉంచాడు వైనతేయుడు. ఒక మిరపకాయ బజ్జీని మధ్యకి కొరికి గుటుక్కున మింగి అందర్నీ తేరిపార చూశాడు. చిన్నగా నవ్వి చేతిలోని ముక్కలు అటూ ఇటూ సర్ది అన్నీ కింద పరిచి షో అన్నాడు. కబీరు కోడితోక నవ్వుతూ డబ్బులు పువ్వుల్లో పెట్టినంత మర్యాదగా సమర్పించారు. సారా మాత్రం ఈయన చేతికి ఇక్కడ అడ్డులేదే అని అనుకున్నాడు బల్ల మీద డబ్బులు పడేస్తూ. వైనతేయుడు తన నోటివైపే చూడ్డం గమనించి, ఆహా, దేవుడు మహా గొప్ప ఇంజనీరు సుమా, మనిషి ఏదన్నా అనేటప్పుడే పెదవులు కదులుతాయి కానీ అనుకునేటప్పుడు కదలవు గదా అని అనుకున్నాడు సారా. వైనతేయుడు కాస్త వైను చప్పరించి, ఏమిటి అంటున్నారు అని అడిగాడు సిరిని మోకాలి దగ్గరకు లాక్కుంటూ. చెంచలరావు అన్నాడు, అబ్బే ఏం లేదు సార్, ఆ వీరప్పని పట్టుకోవడం గగనమైపోతోంది. 30 ఏళ్లుగా ఎలా తప్పించుకుంటున్నాడో చూడండి. ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు.
మెగా దర్శకుడు కబీరుకి ఆ మాటలు వినగానే గుర్తొచ్చింది. ఇంతకు ముందు తను గిగా హీరోతో సినిమా తీసినప్పుడు ఆ డైలాగ్ ఒక పోలీస్ కమిషనర్ చేత చెప్పించాడు. ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అన్న డైలాగ్ రాగానే నీలం బుడగలు ఆకాశంలోకి వెళ్ళి పేలిపోతాయి. పగిలిన బుడగలు పువ్వుల్లా కింద పడగానే ఆ పువ్వుల పొగల మధ్య నుంచి గిగా హీరో నవ్వుతూ వస్తాడు. వచ్చి మలయాళీ ఆయన హిందీ ఆశలో పాడిన జంబారే జిల్ జిల్ అనే తెలుగు పాటకి డాన్స్ చేస్తాడు. కానీ నిజ జీవితంలో ఇలాంటివి జరగవు కదా. పాడు నిజ జీవితం అనుకున్నాడు కబీర్ దాస్, నిజ జీవితాన్ని మనస వాచ అసహ్యించుకుంటూ. సారా ముక్కలు పంచుతూ ఏదో గుర్తుకు తెచ్చుకుని నవ్వాడు. ముక్కలు పంచడం అయ్యాక నవ్వడం కూడా ఆపి, గమ్మత్తేమిటంటే రోజు పొద్దున్న సాయంత్రం మనం గుంటూరులో కాఫీ తాగడానికి శంకర్ విలాస్కి వెళ్ళినట్టుగా నక్కీరన్ గోపాల్ వీరప్పన్ దగ్గరికి వెడుతూనే ఉంటాడు. అతను వీరప్పన్ రాజ్కుమారు శుభ్రంగా బాసింపెట్టు వేసు కూర్చున్న ఫోటోలు తీసి పత్రికల వాళ్ళు వేస్తూనే ఉంటారు. కానీ గవర్నమెంట్కు మాత్రం అతను ఎక్కడున్నాడో అస్సలు తెలియదు. మిగతా ముగ్గురు నోళ్ళు సీసాలను అంటిపెట్టుకుని ఉండడం వల్ల వాళ్ల నోళ్లు ఖాళీ లేక ఎవరూ మాట్లాడలేదు. అదే అదనుగా తీసుకుని మళ్ళీ అన్నాడు సారా, పూర్వం మీరు సినిమా తీశారు కబీర్ గారు, దాంట్లో హీరోకి అస్సలు మీసం ఉండదు. అతని మీద హత్యానేరం మోపడంతో అతను దాక్కోవాల్సి వస్తుంది. అప్పుడు అతను ఒక సన్నని మీసం అతికించుకుంటాడు, అంతే. దాంతో అతన్నెవ్వరూ గుర్తుపట్టలేరు. పోలీసులు, ప్రజలు, చివరికి హిందీ హీరోయిను, మలయాళం మదరు అందరూ. చివరికి మలయాళం మదర్ ఆ బాధ భరించలేక మంచం ఎక్కితే హీరో చూడలేకపోతాడు. ఆమె ఎక్కిన మంచం తను కూడా ఎక్కి నేనమ్మా నేను అంటాడు. మీసం ఉండడం వల్ల ఆ భాష రాని పిచ్చి తల్లి అతన్ని గుర్తుపట్టలేదు. అప్పుడు ఆ హీరో అటు ఇటు చూసి ఎవ్వరూ చూడకుండా తన మీసం తీసేస్తాడు. అప్పుడు ఆ మహాతల్లి అతన్ని గుర్తుపట్టి, నువ్వా బాబు, అసలు గుర్తుపట్టలేకపోయాను సుమా అని కింద పడకుండా మంచాన్ని గట్టిగా పట్టుకుని ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా పడుతుంది. ఎవరో అక్కడికి రావడం చూసి హీరో తనని గుర్తుపట్టకుండా వెంటనే మీసం పెట్టేసుకుంటాడనుకోండి. కబీర్ బీరకాయ కింద పెట్టి, నా సినిమా కథని నాకే ఎందుకు చెప్తున్నారు అని అడిగాడు. సారా చేతిలోని గుడంబాని గుడగుడా తాగి సాలోచనగా అన్నాడు, వీరప్పన్ అడవిలోంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికొచ్చి భార్య దగ్గరికి వెడుతున్నాడు. రజనీకాంత్ వేసిన సినిమాలు చూస్తున్నాడు. ఏం కావాలంటే అది చేస్తున్నాడు. బహుశా అతను అప్పుడు మీసం తీసేస్తాడేమో. అతను మీసం తీసేస్తే పోలీసులకు గుర్తుపట్టడం కష్టం అనుకుంటాను. ఈలోగా బయట అరుపులు వినపడ్డాయి. వైనతేయుడు ప్యూన్ పాపారాయుణ్ణి పిలిచి, రేయ్ ఏమిటో చూడరా గోల అన్నాడు. ఈలోగా ఒక కొండదొర పాత తెలుగు సినిమాలో శోభన్ బాబులా ఉన్నాడు. అందర్నీ తోసుకుని ముందుకొచ్చాడు. చూడు దొరా, నీకు మేలు చేద్దామని వస్తా ఉంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు అన్నాడు. అతని డైలాగ్ డెలివరీ కూడా అచ్చం శోభన్ బాబు చెప్పినట్టే ఉంది. ఒరే పాపారాయుడో ఆని రానిరా. ఏంట్రా నాకు జరిగే మేలో అడిగాడు వైనతేయుడు. పాపారాయుడు కొండదొరకి దారి ఇచ్చి తను పక్కకి తప్పుకున్నాడు. నేను దొరా కొండదొరని, శ్రీకాకుళం అడవుల్లోంచి పొద్దునే దిగిన మీ బంగళా ముంగల్ నుంచి పోతా ఉంటే మీరీడుంటారని చెప్పిండ్రు, చూసిపోదారని వచ్చా. అప్పుడే జోకరొచ్చిన ఆనందంతో ముక్కల్ని 30 తిప్పలు పెట్టి వాటిని అటూ ఇటూ తిప్పి ముఖం వేలాడేసిన దర్శకుడు కబీరు, తెలుగు సినిమాల్లో ఇంటర్వెల్ తర్వాత వస్తారు కొండదారులు, నువ్వేమిటి న్యాచురల్ సెట్ లేక నేను చస్తుంటే ఇప్పుడు తగలడ్డావు అన్నాడు. కబీరు వాక్యం పూర్తి చెయ్యకముందే అతన్ని కాసేపు విశ్రాంతి తీసుకోమని కళ్ళతో చెప్పాడు వైనతేయుడు. ఏంటి చెప్పు అన్నారు మంత్రిగారు కొండదొరతో. అడవిలో రకరకాల పసర్లు నూరి మందులు చేస్తా ఉంటాదొరా. ఈగో ఈ మాత్తర్లు చూడుదొరా, 44 పసర్లు కలిపి చేసిన అని అదో రంగులో ఉన్న పెసరకాయంత మాత్రలు మంత్రిగారి చేతిలో పోశాడు. ఆయన వాటిని వింతగా చూసి కళ్ళు చిట్లించి, వాసన చూసి ముక్కు చిట్లించి, ఏంటివి అని అడిగాడు. కొండదర నెమ్మదిగా రహస్యం చెప్తున్నట్టుగా గొంతు మార్చి పెద్దగా చెప్పాడు. అరిచందర మాత్తర్లు దొరా, అరిచందర మాత్తరలు. ఈ మాత్తర ఓటి వేసుకుంటే ఓ 5 నిమిషాలు నోట్టోంచి అన్ని నిజాలే వస్తాయి. ఎంత అబద్ధపు పుంజాకూరి అదవైనా సరే సత్యం చెప్పాల్సిందే మరి. ఆశ్చర్యపోతూ
భలేగా ఉందే అన్నాడు వైనతేయుడు ఆశ్చర్యంతో తెరిచిన నోట్లో కొంచెం వైను పూసి. నిజ జీవితంలో జరిగేవేవి నచ్చని కబీర్దాసు, ఇలాంటివి చదువు గిదువు ఉన్న మనం ఎలా నమ్ముతాం సార్, మీనింగ్లెస్ అంటే మీనింగ్లెస్ అన్నాడు. ఇలాంటివి నమ్ముతాం కాబట్టే మన దేశం కొండదొరలకి బాబాలకి నిలయమైపోయింది అన్నాడు సారా స్వదేశీ సోమరసాన్ని ఆస్వాదిస్తూ. నా సంగతి అంటారా, ప్రభుత్వోద్యోగిని, ప్రభుత్వం ఏం నమ్మితే నేనదే నమ్ముతాను అన్నాడు చెంచల్రావు ప్రహరీ గోడ మీద నుంచున్న నల్ల పిల్లిని చూస్తూ. మంత్రిగారు వాళ్ళ అభిప్రాయాలకి తనలో తనే నవ్వుకున్నాడు. వాళ్ళు ముగ్గురూ తననే చూడ్డం గమనించి, ఈ దేవుడి సృష్టిలో లోపం ఇదే, మనలో మనం నవ్వుకున్న పెదవుల మీద లీలగా నవ్వు కనిపిస్తూనే ఉంటుంది అనుకున్నాడు. మీ ముగ్గురు దగ్గర 3 20 ఉన్నాయా అడిగారు మంత్రిగారు. ఉన్నాయా అంటే ఇవ్వండి అని అర్థం కాబట్టి ముగ్గురు 3 20 రూపాయల నోట్లను బల్ల మీద ఉంచారు. ఆ 60 రూపాయలని కొండదొర చేతిలో ఉంచి, మంచిది ఇక పోయిరా అన్నాడు వైనతేయుడు. కొండదొర ఈ కథలో ఇంక తన పోర్షన్ అయిపోయిందనుకుని నెమ్మదిగా నిష్క్రమించాడు. ఇంకో 2 రౌండ్లు పేకాట జోరుగా నడిచింది. కబీరు పేక ముక్కలు పంచుతుండగా ఎవ్వరూ చూడకుండా అతని బీర్ బాటిల్లో ఒక మాత్ర పడేశాడు వైనతేయుడు. ఆ చేత్తోనే చెంచల్రావు తాగుతున్న కాక్టైల్ గ్లాసులో ఇంకో మాత్ర వేశాడు. మిమ్మల్ని ఎప్పటినుంచో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను దర్శకుడు గారు. మీరు సినిమాలు ఎందుకు తీస్తున్నారు? కళాసేవ కోసమా, డబ్బు కోసమా? తను చేద్దామనుకున్న ఇంటర్వ్యూలో భాగంగా ఈ ప్రశ్న అడిగాడు సారా. బీరు పోకుండా ఆ బీరు తాగిన కబీరు వెంటనే సత్యహరిశ్చంద్రుడైపోయాడు. పెద్దగా నవ్వుతూ, కళ కాదు, కాకరకాయ కాదు, డబ్బులు సార్, డబ్బులు. జనానికి ఏం కావాలంటే అది సినిమా స్కోప్ స్టీరియోఫోనిక్ సౌండ్లో ఇచ్చేస్తాం. వాళ్ళు నిజ జీవితంలో నిజంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సినిమాల్లో కావాల్సింది ఫ్యాంటసీ. జీవితాల్లో చూడని పంచరంగుల కళలు తెర మీద చూడాలని వాళ్ళకి, మీకు, నాకు, అందరికీ అదే కోరిక. వాటిని సెక్సు బూతుపాటలతో రంగరించి ఇవ్వడమే నేను చేస్తున్నది, అంతే అన్నాడు. మరి ఎంతో సహజమైన సినిమాలు తీస్తున్న తెలుగేతర నిర్మాతలు ప్రజారంజకంగా తీసి డబ్బులు కూడా చేసుకుంటున్నారు కదా అని అడగబోయి, ఈయన్నడిగి అంత మంచి ప్రశ్నను వృధా చేసుకోవడం ఎందుకులే అని ఆగిపోయాడు సారా. చెంచల్రావు గ్లాసు కింద పెట్టి, ఈసారి కూడా నా ఆట ఇందాకే అయిపోయింది. ఈ దొంగ కొడుకు గెలవడం కోసం నా ఆట అవలేదని ఇంతసేపు నటిస్తున్నాను, ఇంకా నటించలేను. ఇదిగో సార్ షో. మీరు ప్రజా కార్యక్రమాల్లో ప్రజాసేవకుడుగా తిన్నది చాలు. మీరు తినే తిండి ముందు ఇదో పెద్ద నష్టం కాదులేండి అన్నాడు. ఆ మాటలు విని సారా ఆశ్చర్యపోతే వైనతేయుడు నిశ్చేష్టుడై రాయిలా అయిపోయాడు. సారాకి హఠాత్తుగా అతను ఎందుకలా మాట్లాడాడో అర్థమైపోయింది. ముంతలోని మందుని గటగటా సగం పైన తాగేసి ఆ ముంతని తన దగ్గరే దాచేసుకున్నాడు. అంతేకాదు, అహల్యలా రాయైపోయిన వైనతేయుడికి రాముడి పాదాలు తగలకముందే చటుక్కున 2 మాత్రలు ఆయన తాగుతున్న తెల్లద్రాక్షరసంలో కలిపేశాడు. కానీ సారాకి తెలియని విషయం ఏమిటంటే, తను తాగుతున్న ముంతలో వైనతేయుడు అంతకుముందే ఆ హరిశ్చంద్ర మాత్రలు కలిపేశాడని. మీలాంటి అధికార పదవుల్లో ఉన్న యాదవులకి చెంచాగిరి చేస్తున్నాయి ఈ పేపర్లు, పుస్తకాలు, టీవీలు, రేడియోలు. అందుకే మనం ఇట్ట తగలడ్డం. లేకపోతే తమిళనాడులో ఆ లావుపాటావిడ జైల్లో కాకుండా బయట ఉండడం ఏమిటి? బీహార్లో ఆ తెల్ల జుట్టుడు ఎందుకులేండి అవన్నీ. కుంచాలతో లంచాలు కొలిచే కుంభకోణం విషయంలో మీ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. మరి మందు తాగి నీ నోటితో చెప్పలేనండి ఆ దరిద్రపు మాటలు. అందుకే నోటికి బిరడ వేసేసుకుంటున్నా అన్నాడు పత్రికా విలేకరి, రచయిత అయిన సాన్నిధ్యం రామారావు ముంతని నోటి దగ్గర పెట్టేసుకుంటూ. ఏంటయ్యా నీ గోల? నేను ప్రజానాయకుణ్ణి,
ఓటేసే కొద్దిమంది ప్రజలు డబ్బులు తీసుకుని వేస్తేనేమి, దబాయింపులకి దడిచి వేస్తేనేమి, కావాలని వేస్తేనేమి నాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అలాగే మిగతా అందరు నాయకులు కూడాను మిగతా దేశాల్లో లాగా ప్రజలకి వాళ్ళకి నచ్చిన ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఓటు వేసే అవకాశం లేదాయే. అది నాలాంటి ప్రజానాయకుల చేతుల్లో పెట్టారు. ఎంత చెట్టుకి అంత గాలి. దాన్ని బట్టే మా రాజకీయం. ప్రజల్లో చైతన్యం వచ్చి కాస్త ఆలోచనతో, బాధ్యతతో గట్టి నాయకుల్ని ఎన్నుకోపోతే అది వాళ్ళ కర్మ. బాధ్యతలు మర్చిపోయి హక్కులతో హర్తాళ్ళు చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత. ఈ లావుపాటావిడ, ఆ తెల్ల జుట్టాయన లాంటి కేవలం కొన్ని వేల మంది రాజకీయ వినాయకులు, రౌడీలు 100 కోట్ల ప్రజల్ని నంజుకు తింటుంటే అంతమంది, ఎంతోమంది ఏమీ చేయలేకపోవడం, చెప్పడం ఆపి బల్ల మీదున్న మిరపకాయ బజ్జీని కొరివికారం పచ్చట్లో నంజుకుని ఒక్కసారిగా మింగేశాడు వైనతేయుడు. అలా మింగి తన సత్తాని అలంకారప్రాయంగా అందరికీ శాంపిల్ చూపించాడు. తలుపు దగ్గరే నుంచుని చూస్తున్న పాపారాయుడు కొండదొరతో, ఈళ్ళ దుంపలదేగా దేశాన్నే మింగేసే యాదవనాయాళ్ళు రైళ్ళు, అయినా నీ హరిశ్చంద్ర మాత్రలు మా బాగా పనిచేశాయి కొండదొరా అన్నాడు. కొండదొర నవ్వుతూ, హరిశ్చంద్ర మాత్రలా పాడా, అవి అనకాపల్లి బెల్లంతో చేసిన యాప ఉండలు. వాళ్ళు పీకల దాకా తాగారు కదా, సత్యం దానంతటదే బయటకొత్తాది, మధ్యలో నాను చేసిందే ఉన్నది అని బొడ్లో దోపుకున్న 60 రూపాయలు భద్రం చేసుకుని చిల్లర కొట్టు చిట్టెమ్మ సినిమాలో మాడాలాగా వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కొండదొర. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ సత్యం మందపాటి గారు రచించిన హరిశ్చంద్ర మాత్తర్లు హాస్య కథ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.